Let's have the big round of applause. Steps further into rifle shooting, where he has earned gold and silver medals at the state and district levels. Alongside his remarkable achievement in sports, he continues to demonstrate. Let us greet him with a big round of applause. Actively represented at national, state and district levels, showcasing extraordinary talent. Not only in dance, but they have also demonstrated remarkable skills in Karasamu, flute and academics. 2 times Nandi Award. 2 సార్లు నంది అవార్డు వచ్చినటువంటి విజేత హన్సీ అక్షిక నంది అవార్డు 2 times. Let's have a round of big applause. Combined West Godavari district in the prestigious inter-state cricket tournament. His commitment, perseverance and sporting spirit truly deserve our admiration. Ladies and gentlemen, let us appreciate him with a huge round of applause. సెంట్రల్ జోన్ లో అండర్ 12 లో సెలెక్ట్ అయినటువంటి ఆర్ మహేంద్ర వర్మ. Competitive examination conducted by Little Charles Edu Academy, Hyderabad. Her brilliance, analytical excellence and unwavering dedication have brought remarkable glory and set a shining benchmark of academic distinction. On 8th March 20 శ్రీ రేష్మ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ రీసెంట్లీ వచ్చింది మ్యాథ్స్ ఒలింపియాడ్ ఎగ్జామ్ లో. అలాగే ఇప్పుడు సూర్య సాత్వి తెలుగు ఒలింపియాడ్ ఎగ్జామ్ లో స్టేట్ సెకండ్ ప్లేస్. అలాగే ఇంకా చాలా మంది స్టూడెంట్స్ స్టేట్ 6th, 5th, 6th, 7th ఇలా చాలా ర్యాంక్స్ వచ్చాయి. who has brought great glory by receiving the prestigious Nandi Award. She has actively participated and excelled at the national, state and district levels in dance and has also showcased remarkable talent in Karasamu and flute. Her brilliance is not limited to the stage alone. In academics, she achieved an outstanding score of 435 out of 440 in intermediate. Give them a big round of applause. ఈ అమ్మాయి కేవలం డ్యాన్స్ లోనే కాదు, డ్యాన్స్ లో నంది అవార్డు వచ్చింది. అలాగే చదువులో కూడా 440కి 435 మార్క్స్ తో ఉంది మన స్టూడెంట్. ఈరోజు మరి మనం ఆదిత్య స్కూల్ 32వ యానివర్సరీ తీసుకున్నాం. మరి ఈ సందర్భంగా మీరు వచ్చిన పేరెంట్స్ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. విద్యార్థులకు నా శుభాభినందనలు. మరి ఒక సంస్థ పెట్టి 32 సంవత్సరాలు లాస్ట్ స్టాండింగ్గా ఉండడం మీ అందరికీ తెలిసి ఎంతో కష్టమైన పని. అదేవిధంగా మనకి కరోనా టైంలో 2 years పాటు స్కూల్స్ లేకుండా చాలా ఇబ్బంది పడుతూ అదే సమయంలో టీచర్కి మినిమం ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేసి సంస్థని నిలబెట్టుకోవడం జరిగింది. అలాంటి పరిస్థితి నుంచి మరలా కోలుకొని ఇప్పుడు ఈ విధంగా మనందరం కూడా 32వ యాన్యువల్ చేసుకుంటున్నాం. అదేవిధంగా మన స్కూల్ యొక్క ప్రత్యేకత ఏంటంటే 32 సంవత్సరాలు స్థాపించినప్పుడే మధ్యతరగతి ప్రజలకి అనుకూలంగా ఉండాలనే కాన్సెప్ట్ తోటి. ఎందుకంటే బాగా డబ్బు ఉన్న వాళ్ళు ఎక్కడైనా చదివించుకుంటారు, ఇంటర్నేషనల్ స్కూల్, వేరే స్టేట్, వేరే దేశం. అలాగే బాగా పూర్ పీపుల్ గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేసాం, ఏమాత్రం ఇబ్బంది పడరు. కానీ మధ్యతరగతి ప్రజలు గవర్నమెంట్ స్కూల్లో వేయలేక ఇంటర్నేషనల్ కార్పొరేట్ స్కూల్లో చదివించలేక ఇబ్బంది పడుతున్న సమయంలో నేను దాన్ని దృష్టిలో పెట్టుకొని 32 సంవత్సరాల క్రితం స్థాపించడం జరిగింది సంస్థని. అదేవిధంగా అంచెలంచెలు ఎదుగుతూ అనేక ర్యాంకులు, జిల్లా పోస్టు, స్టేట్ పోస్టు, రకరకాల ర్యాంకులు, అవార్డులు మీరు చూశారు. స్కూల్కి ఎన్నో అవార్డులు వచ్చింది, నాకు ప్రత్యేకంగా ఎన్నో అవార్డులు వచ్చినాయి. అయినప్పటికీ కూడా నేను తక్కువ ఫీజుతోటి కంపేరిటివ్లో భీమవరం అన్ని స్కూల్ చూస్తే మనకి చాలా తక్కువ ఫీజు. అలాగని విద్యలో ఏమాత్రం తక్కువ చేయకుండా అన్ని రంగాల్లోనూ కార్పొరేట్కి పోటీ పడతాం. అలాగే మీరు చూసుకున్నట్లయితే మన స్కూల్లో
స్కూల్ పెట్టినప్పటి నుంచి పనిచేస్తున్న 32 సంవత్సరాల నుంచి పనిచేస్తున్న వ్యక్తులు ఉన్నారు. 30 సంవత్సరాల నుంచి, 25 సంవత్సరాల నుంచి, 40 సంవత్సరాల నుంచి అలా ఎంతో మంది మన స్కూల్లో ప్రత్యేకంగా పనిచేస్తూ ఉన్నారు, వేరే స్కూల్కి వెళ్లకుండా. అదేవిధంగా మేము ఎంతో మంది విద్యార్థులను ఎల్కేజీ నుంచి చూసేట్లేదు. ఎల్కేజీ నుంచి 10th క్లాస్ వరకు చదివిన విద్యార్థులు 54 మంది విద్యార్థులు ఇక్కడ వాళ్ళకు ఒక గిఫ్ట్ ఇచ్చి వాళ్ళ అవార్డుతో సత్కరించడం జరిగింది. మీ ఎవరు చూశారు అంటే ఒక విధంగా 10th క్లాస్లో 50% మంది స్టూడెంట్స్ మాకు ఎల్కేజీ నుంచి మా దగ్గర చదివిన వాళ్ళే. అయితే దీనిలో దురదృష్టకరమైన సంఘటన ఏం జరుగుతుందంటే ఈ కార్పొరేట్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో నారాయణ, చైతన్య, భాష రకరకాల పేర్లతో తిరుమలాయం వచ్చిన తర్వాత మేము ఎల్కేజీ నుంచి 7th క్లాస్ వరకు 8th క్లాస్ వరకు చదివిన తర్వాత ఎవరైతే మెరిట్ విద్యార్థులు ఉంటారో వాళ్ళందరినీ కూడా మనం ఎలా చెప్పచ్చు, గ్రద్దాలను పోదని చెప్పచ్చు. కోడి పిల్ల గ్రద్దగా ఎలా వెళ్ళిపోతుంది అదేవిధంగా మెరిట్ విద్యార్థులు తీసుకెళ్ళిపోయి వాళ్ళ ర్యాంకులు ప్రకటించుకుంటున్నారు. అదేవిధంగా మంచి టీచర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా మీకు అక్కడికంటే ఎక్కువ శాలరీ ఇస్తాం, ఇక్కడ డబ్బులు ఇస్తాం, మా దగ్గరికి వచ్చేయని చెప్తే చాలా మంది టీచర్లు ఎవరు కూడా నా దగ్గర నుంచి వెళ్ళడానికి ఇష్టం లేకుండా మీ దగ్గరే పనిచేస్తుంటారు, కొంచెం శాలరీ ఎక్కువ పెట్టినవి చాలా మంది అలా మన దగ్గరే ఉండిపోవటం మీరందరూ చూశారు. చాలా మంది దాదాపు ఒక 60-70 మంది టీచర్స్ 15 సంవత్సరాల పైన కూడా మన దగ్గరే ఉన్నారు. అలాగే పేరెంట్స్ చెప్పే విషయం ఏంటంటే ఈ రోజుల్లో మేము ఈరోజు పెట్టినప్పుడైతే పిల్లవాడు ఏదైనా తప్పు చేస్తే కొట్టినా తిట్టినా ఎవరో పేరెంట్స్ అడిగే ఉంటారు. ఒకవేళ బెండ్తో కొట్టినా కూడా ఎవరైనా విద్యార్థులు సహా ఈరోజు ఎవరైనా పిల్లవాడిని కానీ స్టూడెంట్ని ఎవరైనా టీచర్ కానీ ఒక డైరెక్టర్ కానీ ప్రిన్సిపల్ కానీ అంటే ఎవరో యాక్సెప్ట్ చేయలేదు. ఏమంటారంటే పైగా ఎవరండి ఆ 4th క్లాస్ టీచర్ ఎవరికన్నది దాన్ని పిలవండి మా పిల్లవాడిని తిట్టాడంట, ఎవరండి 5th క్లాస్ మ్యాథ్స్ టీచర్ వాడిని పిలవండి మా పిల్లవాడిని కొట్టాడంట. అంత దారుణంగా పిల్లల ముందే మాట్లాడుతుంటే పిల్లలు టీచర్ని ఏ విధంగా గౌరవిస్తారో మీరు ఒకసారి అర్థం చేసుకోవాలి. మన దేశ సంస్కృతి ఏం చెబుతుంది, మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అంటుంది. తల్లిదండ్రుల తర్వాత మనకి గురువుకి అంత ప్రాధాన్యమే మన దేశంలో. గురువుని గౌరవించే శిష్యుడు వాడు ఎలా నేర్చుకుంటాడు మీరు ఒకసారి అర్థం చేసుకోండి. గురువు దగ్గర ఇప్పుడు దెబ్బలు తినకపోతే రేపు పొద్దున్న వాళ్ళందరూ కూడా పోలీస్ స్టేషన్లో పోలీసుల దగ్గర దెబ్బలు తింటున్నారు. వాళ్ళందరం చూస్తున్నాం. క్రమశిక్షణ లేకుండా రౌడీలుగా సమాజానికి ఉపయోగపడకుండా సమాజానికి తప్పుదారి పట్టిస్తూ ఉంటారు. అలాగే మరి మనం అందరూ కూడా ఎవరైనా సరే పేరెంట్స్ అందరూ మీరు మాకు సహకరించినట్లయితే ఈ 32 సంవత్సరాలు ఇంకా ముందుకు తీసుకెళ్తూ ఈ తక్కువ ఫీజులతో మేము చదివిస్తున్నప్పుడు కూడా ఫీజు కట్టడానికి కూడా సంవత్సరం అంతా ఇబ్బంది పెడుతున్నారు. 20 సార్లు 30 సార్లు 40 సార్లు అడిగినా కూడా కట్టట్లా. అదే కార్పొరేట్ స్కూల్కి వెళ్తే వెంటనే మనం కట్టకుండా లోపలికి వెళ్ళే పరిస్థితి లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ స్కూల్ని మరి కష్టపడి 4 years తీసుకొచ్చాం. మీ అందరి సంఘాలతో ఇంకా దీన్ని ఇంకా కొన్ని సంవత్సరాలు కూడా నడపాలని నా కోరిక. దాన్ని మీరు అందరూ సహకరించినట్లయితే అలాగే మరి మా మూలిక ఈరోజు పాకా వెంకట సత్యనారాయణ గారు ఒక క్రమశిక్షణ కార్యకర్తగా బీజేపీలో మొదటి నుంచి మేము చదువుకున్నప్పుడు డిఎన్ఆర్ గారు మాకు సీనియర్ గా అప్పటి నుంచే తెలుసు నాకు. ఆ క్రమశిక్షణలో ఉండడం వల్ల ఆయన పార్టీ గుర్తించి ఆయన సేవను మరి రాజ్యసభ సభ్యులుగా ఏకగ్రీవం ఎన్నుకోవడం చాలా గొప్ప విషయం. మన అందరితో చాలా ఫ్రెండ్లీగా ఉండే వ్యక్తి రాజ్యసభ సభ్యులుగా ఉండడం అంటే మరి ఎంత అదృష్టం. అది బీజేపీలో ఆయన పార్టీని నమ్ముకుని ఉండడం వల్ల అలాంటి గౌరవం కింద నేను మనస్ఫూర్తిగా భావిస్తూ వారి యొక్క సందేశాన్ని ఇవ్వాల్సిందిగా వారిని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. థ్యాంక్ యూ అని అన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. పెద్దలు ఆదిత్య సంస్థల అధినేత కృష్ణరాజు గారికి, ప్రిన్సిపాల్ గారికి, బోధనా సిబ్బందికి, బోధనేతర సిబ్బందికి, విద్యార్థులకు, వారి యొక్క తల్లిదండ్రులకు, ఈ యొక్క కార్యక్రమానికి చేసినటువంటి మీడియా మిత్రులకు అందరికీ కూడా ముందుగా నా యొక్క నమస్కారం. సంస్థ ఏర్పాటు చేయడం అనేది సులభం, సంస్థ నడిపించడం అనేది చాలా కష్టం. అనేక సంస్థలు ఏర్పడతాయి. ఏర్పడినటువంటి సంస్థలు కొనసాగేటటువంటి పరిస్థితి లేదు, కూలిపోయేటటువంటి స్థితులు
అనేకం చూస్తున్నాం. కాబట్టి ఒక సంస్థ గుడి అడుగులు వేస్తూ 32 సంవత్సరాల క్రితం ప్రారంభించబడి మారినటువంటి సమాజంలో మారుతున్న పరిస్థితులను అధ్యయనం చేస్తూ మార్పులు చెందుతున్నటువంటి సమాజంలో ప్రజల యొక్క మన్ననలను పొందుతూ విద్యార్థుల పట్ల నమ్మకం పెంచుతూ 32 సంవత్సరాల పాటు భీమవరం లాంటి పట్టణంలో ఒక పక్క ప్రభుత్వ పాఠశాలలు, మరో పక్క కార్పొరేట్ రంగం, ఈ రెండింటి మధ్యన మరి ఈ యొక్క సమర్థవంతమైనటువంటి చాకచక్యంగా దీన్ని నిర్వహించడమే ఈ సదస్సు ఈ రోజు ఇంత భారీ ఎత్తున జరుపుకునేటటువంటి ప్రత్యక్షంగా చూసేటటువంటి అవకాశం ఈ రకంగా మనం చూస్తున్నాం. నిర్వహణ యొక్క సంభాషణలో మనకు అర్థమయ్యేటటువంటి పరిస్థితి ఏంటంటే తన ఏర్పాట్లో కేవలం లాభాపేక్షే కాదు, సమాజ శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని ఈ సమాజంలో ఉండుకున్నటువంటి ధనిక వర్గం వారు కార్పొరేట్ స్కూల్స్కి వెళ్తారు, పేదరికంలో ఉన్న వారు ప్రభుత్వ రంగానికి వెళ్తారు, సమాజంలో ఉన్న మధ్యతరగతి కుటుంబీకుడు ఇటు గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళలేక పంపలేక అటు కార్పొరేట్ ఫీజులు కట్టలేక సతమతమవుతున్నటువంటి ఈ రంగాన్ని ప్రత్యేకంగా ఆదుకోవాలన్నటువంటి ఆయన యొక్క దృఢ సంకల్ప ఆలోచన విధానమే ఈ యొక్క ఆదిత్య సంస్థలకు సంబంధించినటువంటి ముఖ్య మూల ఉద్దేశం చెప్పి నేను భావిస్తున్నాను. ఈ యొక్క ఆలోచనతో పాటు వారి దగ్గర పనిచేసేటటువంటి బోధనేతర సిబ్బంది కూడా ఆయన యొక్క ఆలోచనలు అర్థం చేసుకుని వారి యొక్క ఆలోచనల మేరకు మరి ఇతర చోట్ల అవకాశాలు వచ్చినా మేము కేవలం ధనం కోసమే కాదు, సేవ కూడా మీతో పాటు ఈ యొక్క సమాజానికి చేయాలనేటువంటి సంకల్పం ఉన్న కారణంగా ఈ 32 సంవత్సరాలతో పాటు ఆయనతో పాటు కలిసి ప్రయాణం చేసినటువంటి వారికి కూడా మనం ఈ సందర్భంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు మారుతున్నటువంటి పరిస్థితులు మనం ఒకసారి పరిస్థితి చూస్తే ప్రభుత్వం యొక్క ఉపాధిని తగ్గేటటువంటి పరిస్థితుల్లో ప్రైవేట్ రంగంలో ఉపాధి పెరుగుతున్నాయి. ఒకప్పుడు కేవలం బిఏ క్వాలిఫికేషన్ తోటి ఉద్యోగాలు సాధించే పరిస్థితి, దాని ప్లేస్లో ఈరోజు బీటెక్ కేవలం ఒక భీమవరంలోనే దాదాపుగా 6 కాలేజీలు ఉంటాక 6 కళాశాలలు మనకు ఏర్పడి ఉన్నాయి. బీటెక్లో వచ్చేటటువంటి మార్పుల్లో మెకానికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్ కాకుండా ఈ మధ్య మనకి ఆర్టిఫిషియల్ ఇంజనీరింగ్ అని చెప్పి అదొక నూతనమైనటువంటి వరబడి రావడం జరిగింది. స్పేస్ టెక్నాలజీ వస్తుంది, అనేక రకాల మార్పులు వస్తున్నాయి. మార్పులను అర్థం చేసుకుని ఆ మార్పులకు తగ్గట్టుగా ఆ సంస్థ ఆలోచన చేయబడినట్టయితే ఆ సంస్థ కూడా వెనక్కి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి తనను తాను మార్పు చెందుతూ ఉపయోగపడేటువంటి పరిస్థితి ఉంటుంది. ఈనాడు విజ్ఞానం అనేది వెనక్కి వెళ్ళింది, ఉపాధి అన్నది ఎదురుకు వచ్చింది. ఈ ఉపాధి కాంక్షతో జరిగేటటువంటి అనేక రకాలైనటువంటి లోపాల్లో ఇందాక డైరెక్టర్ గారు ఒక విషయం చెప్పారు. దన్నం దశగుణం భవేతనేవారు, దెబ్బ పడకుండా విద్యార్థి ఉత్తమమైనటువంటి విద్యార్థి కాలేడు వారు. మరి చైల్డ్ ప్రొటెక్షన్ యాక్ట్ వచ్చింది, ముట్టుకుంటే తీసుకెళ్ళి అరెస్ట్ చేసి లోపల పెట్టాలి. అంటే ఒకటి సాంప్రదాయము, మరొకటి చట్టము. చట్టానికి సాంప్రదాయానికి మధ్యన సంఘర్షణ జరిగినప్పుడు సమాజం నిర్ణయం చేయాలి. సమాజం నిర్ణయం చేసేటప్పుడు చట్టంలో తమకు ఉన్నటువంటి హక్కులు కాకుండా సమాజంలో తమకు ఉన్నటువంటి బాధ్యతను గుర్తిరిగి ఆ బాధ్యతలు తమ పెట్టేటటువంటి పరిస్థితి చూడనట్లయితే తదనంతరం జరిగేటటువంటి నష్టాలకి మాస్టర్ ఒక దెబ్బే కొడతాడు, పోలీసులు కొట్టేటటువంటి లాఠీ దెబ్బలు అవి ఇంకా చాలా దారుణంగా ఉంటాయి. నేర ప్రవృత్తికి వెళ్ళేటటువంటి ప్రమాదం ఉంటుంది. కాబట్టి నేర ప్రవృత్తికి వెళ్ళకుండా చూసేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ రకమైనటువంటి మార్పులన్నీ కూడా ఆలోచన చేసేటటువంటి ప్రక్రియ ఈనాడు మనకు అంతా ఉంది. అండ్ కమింగ్ టు ది అదర్ పాయింట్ ఆఫ్ దిస్ ఆస్పెక్ట్, I especially congratulate my director Krishnaraju on one of the aspect because of his extracurricular activities which has been invented to these things. It happened for me to attend so many functions for the past so many years, but the school is consisting of only classrooms and teachers and books, but not extracurricular activities. Just I have witnessed 2 programs which has been conducted by your students here. I was really mesmerized for their attitude, almost all a professional talented dancers who do such kind of performance, and it happened for me to have a look
pertaining to that pretext. So I personally congratulate Mr. Director Krishnaraj Garu for having been conducting the extracurricular activities for remaining in this school. And on the other hand, and I also personally appreciate for having their physical fitness who has been done under the name of karate. And I had also came to know that one of the members who has been selected for cricket under the 11th category for his best all-rounder from Aditya College. So despite of all these things, what an institute will show is, an institute is not exclusively constituted only for purpose of education. It touches the various points so that we shall have a bright future of the student. Unless or until a student should mingle with sports or games, he cannot become a best citizen. That is what actually the psychologists today they have been introducing, while we are appreciating the rules and laws which have been framed by the government of India. And today I would like to say that there should be a contest. In that contest he has to fight. If he has to lose, he will have only a desire to win. That winning spirit will lead him to attain a highest position. And he would but not win that position, if he has been continuously defeating, he will be having an intention to appreciate the winner, that is the sportsman spirit who never fails in his life under any circumstances. That has been proved by the Dr. Abdul Kalam's history when you have go through it. While reading has a context, he has given all these things that in spite of the aims who has been originally focused by him, because of his failure, he has chosen the other part of the section, so he moved to the space technology. Actually, Abdul Kalam's intention was not space technology, his intention is a different manner, but he couldn't get the seat. He forcefully moved to the space technology and he attained, and now he is now our Indian hero who made us proud across the world, across the universe, that we were the nuclear heroes, one among the nations. These are all the things what actually I would like to express before you. I personally congratulate the director and the staff and all the members. Children, I am very thankful to you for time giving for me and my parents. Thank you very much. Thank you and all. A small felicitation. Our Honorable Sri Paka Venkata Satyanarayana Garu, Member of Parliament Rajya Sabha. So let's have the round of big applause. Thank you, sir. Thank you. Studying in our school from MKG to 10th class. For this